Audio Jungle. Audio Jungle. Morning. Let's see the view. Sunrise. Day 2 in Munnar, and now we are రెడీ అయిపోయి టేకడీకి వెళ్ళాలి. సో మేము ఇప్పుడు వచ్చేసి సన్ రైజ్ చూడడానికి వచ్చాను, వెళ్ళి పడుకుంటామండి. మార్నింగ్ నాయిస్ వస్తున్నా, బయట జనరేటర్ అనుకుంటా. సో సెకండ్ డే ఇన్ మున్నార్ వినిపిస్తుందా? లెట్ మీ చెక్. సో ఈరోజు డే 2 ఇన్ మున్నార్. అండ్ అందరు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడే కొంచెం హాట్ వాటర్ తాగుతున్నా. చాలా చల్లగా ఉంది, ఎండ కొడుతుంది కానీ చాలా చల్లగా ఉంది. అండ్ మీకు అసలు అక్కడ మౌంటైన్స్ ఉన్నాయి, కెనీసి మొత్తం క్లౌడ్స్ ఫుల్ అయిపోయింది హిల్ స్టేషన్ కదా. ఇంకా ఈరోజు ఇక్కడ స్టే చేసేసి పాయింట్స్ అన్ని చూసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ది. సో అది ఇంకొక హిల్ స్టేషన్. ఇప్పటి వరకు అయితే నేను చాలా వీడియోస్ ఇద్దాం అనుకున్నా, అసలు నేను తీయలేదు. అండ్ జస్ట్ ఎంజాయింగ్ అంతే. అండ్ ఫోన్లో ఛార్జింగ్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే. నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. సో ఐ మెర్జ్ అందరి ఫోన్లలో క్లిప్స్ తీసుకొని నేను మెర్జ్ చేస్తా. ఐ ట్రై అది కూడా. సో ఈ ట్రిప్ ఎంత డ్రమాటిక్గా జరిగిందో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చేయకపోతే మనం చేస్తాను కూడా. సో అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన వెదర్, ఇక్కడ వెదర్ టోటలీ డిఫరెంట్. కరెక్ట్ మేము ఇక్కడ ట్రైన్ దిగిన వెంటనే ట్రైన్ ఆగిపోయింది అనమాట. అంటే మేము May 31 వరకే వర్షం ఉంది అని మాకు తెలుసు. ఆ ధైర్యంతోనే స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్గా మేము ట్రైన్ జూన్ 1 2:30కి దిగితే May 31 మిడ్ నైట్ వరకు వర్షం పడింది, అంటే 12 వరకు. సో ఆ తర్వాత వర్షం లేదు. ఇక్కడ ఫ్లడ్స్ కొండసరి లేడికి పడుతున్నాయి, కోవిడ్ అన్నీ చెప్పారు, బట్ నథింగ్ లైక్ దట్. అంతా బాగుంది, మంచిగా సూపర్గా. సన్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట, సూర్యుడు గారు. సో ఆ ప్రాబ్లం టిల్లో అంతా బాగుంది. మెయిన్ వర్షం పడితే మాకు అడ్వెంచర్ పార్క్ ఒకటి మిస్ అవుతుందని వరి అయ్యాను. సో అదే అయిపోయింది. అండ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూసాం, ఈరోజు కూడా చూడబోతున్నాము. ఇవన్న కనీసం నేను క్యాబ్స్ జరిగి ట్రై చేస్తా. ఓకే, మరి లేట్ అయిపోతుంది, అది కూర్చోవా. ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చి ఇది, దిస్ బ్లాక్ వన్, సూపర్. బ్రేక్ఫాస్ట్కి నేనే లేట్, ఇప్పుడు నన్ను అందరు తిడతారు. ఓకే, కెమెరా ఉందా? ఉప్మా తింటున్నాడు అక్కడి.
తీసుకోరాదు నీళ్ళు మొదటి నుంచి అదే నాకెందుకు ఇప్పుడు ఎందుకు యశస్వి అంతా ఆనందిస్తున్నాను. లైటింగ్ ఉందా ఇక్కడ? అబ్బా వ్యూ అట్లుంటే హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శరత్. కేరళ సిరీస్లో ఇది వీడియో 3 పార్ట్ 3 అనమాట. సో ఇదైతే డే 2 ఇన్ మున్నార్. ప్రీవియస్గా వీడియోలో చెప్పినట్టుగా అలా మొత్తం నా కేరళ ట్రిప్ స్టోరీ అండ్ అన్నీ డిస్కస్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. దెన్ వి స్టార్టెడ్ టు వ్యూ పాయింట్ అనమాట. సో మోస్ట్లీ మున్నార్లో వ్యూ పాయింట్స్ అండ్ వాటర్ ఫాల్సే ఉంటాయి. సో అది చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈరోజు టీ ప్లాంట్స్ని చూడబోతున్నాము. సో అక్కడికైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయ్యాము. బై 9:30 అందరం రెడీ అయిపోయి ఇంకా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మున్నార్లో జర్నీ అంతా చాలా బాగుంటుంది. బికాజ్ ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీనే, హిల్ స్టేషన్ కదా. వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది. అండ్ ఎక్కడ చూసినా మనకి టీ ప్లాంట్సే కనిపిస్తాయి అన్నమాట. సో చూసేయండి మీరు కూడా. కేరళ మున్నార్ వ్యూ పాయింట్, టీ ప్లాంటేషన్స్ వ్యూ పాయింట్. బ్యూటిఫుల్ హార్స్ రైడ్ చేస్తారు. బాబాయ్ వాళ్ళు హార్స్ రైడ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకేనా నానా? అదంతా వాటరేనా? వాటర్ ఏం కాదు కానీ అట్లా పడి పడి అయిందో ఏదో అయింది. మరి ఏదో పెయింట్ వేసినట్టే ఉంది పైన, వైట్ పెయింట్. నేను లేను అసలు, మీరే ఉన్నారు. మీరు అయిపోయాక మేము వచ్చినాము. ఎందుకంటే మన మధ్యన ఏం దొరకదు కదా. టీ మ్యూజియం. ఇక్కడ టీ పౌడర్ ప్రిపరేషన్ అంతా చూపిస్తారు. సో వీ కెన్ వాచ్. లెట్స్ గో.
సో ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే అయిపోయింది. అదే మేము చూసిన ఈ ట్రిప్లో ఫస్ట్ టీ ప్లాంట్ వ్యూ పాయింట్ అనమాట. సో అందరూ చాలా ఎక్సైటెడ్గా చూసారు అండ్ ఎంజాయ్ చేశారు. తర్వాత జనరల్గా ఇక్కడ టీ పౌడర్ ప్రిపరేషన్ ఆ ప్రాసెస్ అంతా మనకి చూస్తాము. బట్ అన్ఫార్చునేట్గా మండే అక్కడ మొత్తం అన్నీ ఏమంటారు వాటిని ప్రాసెస్ చేసే ప్లేసెస్ అన్నీ క్లోజ్ అంట. సో మేము అది మిస్ అయ్యాము. నేను చాలా ఎక్సైటెడ్గా ఉండే చూద్దామని చెప్పి, బట్ అది మిస్ అయింది, క్లోజ్ అయింది. ఎవ్రీ మండే అన్నీ క్లోజ్ అంట. సో ఇంకా చేసేదేం లేక అక్కడ మా వాళ్ళందరూ టీ పౌడర్ పర్చేస్ చేసి ఇంకా అక్కడ నుండి రిటర్న్ అయిపోయాము. నేను ధృవి కాసేపు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము, నడుస్తున్నాము ఆ టీ ఫ్యాక్టరీ అంతా. సో ఇది ఆ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎకో పాయింట్ అనమాట. ఇక్కడ 2 అంటే ఒక చోట రెజొనెన్స్ వస్తుంది, ఇంకొకటి రెజొనెన్స్ పాయింట్, ఎకో పాయింట్. సో నేను ఎకో పాయింట్కి వెళ్ళలేదు, జస్ట్ రెజొనెన్స్ ప్లేస్కి మాత్రం వచ్చాను. ఇక్కడ అందరం దిగి ఎంజాయ్ చేసాము అండ్ వెదర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయేసరికి మళ్ళీ వెళ్ళి వ్యాన్లో కూర్చున్నాం అనమాట. సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుండే. ఆ టైంకి వెదర్ అంతా చల్లగా చినుకులు పడుతున్నాయి. ధృవ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. అక్కడ నుంచి లిటరల్గా రాను అని ఫుల్ ఏడుపు లాక్కొచ్చాము ఎలానో అలా. సో ఈ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మా అరుపులు వినండి. ఇంకా మేము మాత్రమే బయటికి వెనక్కి వచ్చేసాము. మా వాళ్ళంతా కలిసి ఇంకా ఎకో పాయింట్కి వెళ్ళారు. అది కూడా చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది జీప్ సఫారీ అంట. సో ఇక్కడ 6 ప్లేసెస్ చూపిస్తారు. ఇది ఫస్ట్ ప్లేస్. పోదు, ఇది కొంచెం అడ్వెంచర్ లాగా ఉంది. ఇంత ఫ్యామిలీతో వస్తే కొంచెం జాగ్రత్తగా రావాలి. రోడ్డు చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. మీకు ఆ సౌండ్ వినిపిస్తుందా? వెరీ నైస్. ఇది వీటి వాటర్ పడితే వచ్చే వేపర్. సో ఇది మేము చూసిన వాటిలో బెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. నాకు పేరు గుర్తులేదు అన్ఫార్చునేట్లీ, బట్ అన్ని వాటర్ ఫాల్స్ని మనం దూరం నుండి చూస్తాం కదా, దీన్ని మాత్రం మనం దగ్గరికి ఆల్మోస్ట్ పక్కన అందులోకి వెళ్ళి చూస్తాము. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా చాలా బాగుండే. అండ్ ఆ వాటర్ సౌండ్ కానీ ఆ వేపర్స్ మన పైన పడుతుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మేము మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక డ్రోన్ షాట్ కూడా తీసుకున్నాము. అండ్ ఇది సమ్మర్లో వస్తే మేము ఇదంతా చూడలేకపోయాము లాస్ట్ టైం, బట్ దిస్ టైం రైనీ సీజన్ అవ్వడం వల్ల ఈ మంచి వాటర్ ఫాల్స్ ఇంకా ఎక్కువ గ్రీనరీని చూడగలిగాము. సో జూన్లో కూడా కేరళకి రావడంలో తప్పేం లేదని నా ఫీలింగ్ అనమాట. సో ఇది చూసారా, ఈ వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను ఇవన్నీ షార్ట్స్ పోస్ట్ చేశాను. సో మీరు కనుక చూడకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన షార్ట్స్ అన్నిటిని చూసేయండి. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ డ్రోన్ షాట్.
అదనమాట మన వాటర్ ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. ఇదేంటంటే ఇందాక వాటర్ ఫాల్స్ చూసాం కదా, ఆ వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో మొత్తం హిల్ టాప్ అంతా, ఆ ఈ ప్లేస్లో ఒక మంచి వ్యూ పాయింట్ ఉన్న ప్లేస్లో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ని క్రియేట్ చేశారు. ఇది రీసెంట్గా పెట్టారంట. సో ఇది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే మనం టాప్ వ్యూలో ఎలా ఉంటుంది ఇక్కడ అనేది మనకు ఉన్న ఆ వాటర్ excitement ఫాల్స్ ఉంటుంది అన్ని కదా. ఇలా సో అది కొన్ని అటు చూడొచ్చు నుండి అన్నమాట. వస్తున్నాయి, కొన్ని ఇటు నుండి వాటర్ ఫాల్స్ ఇందాక అయితే అటు నుండి వచ్చింది, మీరు చూసారు. అండ్ నెక్స్ట్ ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంట. చూడండి మధ్యలో వెళ్తున్నాడు హ్యావింగ్ ఫన్. వీడికి ఏంటో అసలు వాటర్ అంటే పిచ్చి పట్టుకుంది. ఎక్కడ దిగితే అక్కడ నుండి అసలు బయటికే రావట్లే. ఇంకా మంచి కొంచెం బాగా ఆడిపించి అండ్ వి కేమ్ హియర్. దిస్ ఇస్ కాల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. బాగుంది, కొంచెం మూమెంట్ ఉంది నడుస్తుంటే. అందరం ఎక్కితే కొంచెం వెరీ నైస్, సో బ్యూటిఫుల్. ఏం లేదు, కిందకి పోవాలి. బాగా మూవ్ అవుతుంది. సో యా, మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఈ డ్యామ్ అనమాట. ఐ థింక్ ఇది మట్టుపెట్టి డ్యామ్ అనుకుంటున్నా, నాకు అంత ఐడియా లేదు పేరు. సో ఇది డ్యామ్, ఇది కూడా చాలా బాగుండే. అండ్ యాక్చువల్గా ఇక్కడ బోటింగ్ ఉంటుంది, బట్ ఆ టైంలో మేము వెళ్ళిన టైంలో రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా బోటింగ్ లేదు. సో జస్ట్ వెళ్ళి ఆ పాయింట్ని చూసుకొని రావడమే. అండ్ ఇది ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్, అంటే లాస్ట్ అనమాట ఇట్లా డ్యామ్స్ ఇవన్నిట్లో మున్నార్లో మొత్తం మేము చూసిన వాటిల్లో. సో ఇది కూడా చాలా బాగుండే అనమాట. అన్నీ కూడా వెదర్ బాగుండేసరికి ఇంకా ఇంకా అండ్ ఈ డేలో లాస్ట్ ప్లేస్ వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట. 360 డిగ్రీస్ వ్యూ పాయింట్. ఆ హిల్ టాప్కి వెళ్తే మున్నార్లో మొత్తం హిల్ టాప్స్ మొత్తం కనిపిస్తాయి, అంటే చుట్టూ ఉన్న హిల్స్ అన్నీ కనిపిస్తాయి అంట. మున్నార్ హిల్ టాప్ ఈజ్ ఆల్మోస్ట్ 1500 to 2500 మీటర్స్ హైట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 4 to 8000 మీటర్స్ టాప్ అనమాట ఫ్రమ్ సీ లెవెల్. సో అది తలుచుకుంటేనే అక్కడ ఇంకా ఎగ్జైటెడ్గా అండ్ చాలా బాగా అనిపించింది, ఇంత టాప్లో ఉన్నామా మనం అన్నట్టుగా. సో ఈ ప్లేస్లో మోస్ట్ ఫన్నీ ప్లేస్ అనమాట ఇది. అందరం డాన్స్ చేసాము, ప్రతి కపుల్, మా ఫ్యామిలీ అందరు కపుల్స్ అందరు చాలా ఎంజాయ్ చేశారు. అందరూ ఈ 360 డిగ్రీస్ క్యాంప్ పైన నించొని అందరు డాన్స్ చేశారు. నేను ఒక్కదాన్నే వేసా, మా హస్బెండ్కి కొంచెం మొహమాటం, సో నేను కూడా ఫోర్స్ చేయలేదు, ఎవరు కంఫర్ట్ వాళ్ళు అని చెప్పేసి నేను ఒక్కదాన్నే చేశాను. అండ్ ఈ సాంగ్ ఏంటో మీరు గెస్ చేయండి. ఆల్మోస్ట్ మమ్మల్ని చూసి ఎంతమంది ఎంటర్టైన్ అయ్యారు అండ్ మమ్మల్ని చూసి అతనికి కూడా బాగా సేల్ వచ్చిందనమాట. మా ఫ్యామిలీని ఆల్మోస్ట్ 8 మెంబర్స్, అంటే 8 ట్రిప్స్ వరకు కెమెరా రోల్ అయింది మా వరకే. మమ్మల్ని చూసి వేరే ఫ్యామిలీస్ కూడా వచ్చారు. లిటరల్గా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ లొకేషన్ చూడకుండా మమ్మల్ని చూసి ఫుల్ టైర్డ్ అయ్యాము, ఫుల్ ఎంజాయ్ చేసాము ఈరోజు కదా. ధృవి కూడా వాటర్లో ఎంజాయ్ చేసినాయి కదా. అవునా కదా, అవునా కదా. ఇవాళ చాలా బాగా జరిగింది ట్రిప్. అండ్ అందరం డాన్స్ చేసినాం ఫస్ట్ మంచిగా.
అది 360 నీకు కాదు నాని 360 డిగ్రీస్ కెమెరా ఉంటుంది కదా, దానిపైన అందరం కపుల్స్ డాన్స్ చేసి నేను ఒక్కదానే చేసా, అందరు కపుల్గా చేశారు. అండ్ మంచి వాటర్ ఫాల్స్, ఎకో పాయింట్, ఇంకా 360 డిగ్రీస్ వ్యూ మున్నార్ మొత్తం కనిపిస్తుంది అదొకటి. అండ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో ఇవన్నీ కవర్ చేసిన వాళ్ళు చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది, హ్యాపీగా ఉంది. అండ్ కొంచెం రెయిన్ కూడా వచ్చింది, బట్ ఇట్స్ ఓకే, టోటల్లీ హ్యాపీ డే. నిన్నటికంటే ఈరోజు నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను. సో మళ్ళీ రేపు ఏంటో చూద్దాం, డిన్నర్ చేసి ఇంకా పడుకోవడమే. రేపు టేకడీకి ఎర్లీగా స్టార్ట్ అవ్వాలంట, సో ఎర్లీగా పడుకోవాలి. బాయ్. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను వెళ్ళిన జీప్ సఫారీ ప్రైస్ వచ్చేసి ఒక్క జీప్కి 4000 అనమాట. పర్ జీప్కి 6 to 8 మెంబర్స్ పడతారు. సో కిడ్స్ ఉంటే కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. సో మాకు సరిపోదు కాబట్టి మేము 2 జీప్స్ తీసుకున్నాము, 8000 పడింది. బట్ వర్త్ పేయింగ్ అనమాట. మంచి మంచి ప్లేసెస్ చూపించారు, ఆ డేని చాలా మంచిగా ఎంజాయ్ చేయించారు మాతో. సో వర్త్ పేయింగ్ దట్ మనీ. అండ్ ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చూడొచ్చు మీరు వెళ్తే కనుక. అండ్ ఈ జూన్లో ఫస్ట్ వీక్లో వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందని నాకు అర్థమైంది. సో ఈ వాటర్ ఫాల్స్ కానీ ప్లేసెస్ కానీ ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా వెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.